చిన్న కాకరకాయలతో స్టఫ్ కాకరకాయలు చేసి చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటాయండి కాకరకాయలు. కాకరకాయ వేపుడు అండి. చిన్న చిన్న కాకరకాయలతో నేను ఒక చిన్న కాకరకాయలు ఒక అరకిలో తీసుకున్నానండి. ఒక అరకేజీ కాయలు తీసుకొని వాటికి పై పొట్టు తీసేసానండి. తీసేసి మధ్యలో ఘాటు పెట్టుకున్నాను. చూడండి, చిన్న కాకరకాయలండి, చాలా రుచిగా ఉంటాయి. చూడండి, చేసి చూపిస్తాను. ముందుగా ఒక కళాయి పెట్టుకోవాలండి. దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ వేడెక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత దాంట్లో కాకరకాయలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చూడండి, కాకరకాయల్లో కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. చేదు రాకుండా ఇలా ఉడికించిన తర్వాత పసుపు, ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకుంటే అస్సలు చేదు రాదండి. కాకరకాయ చాలా రుచిగా చాలా బాగుంటుందండి. ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత చూడండి, మసాలాకు కావాల్సినవి కొద్దిగా కొబ్బరి అండి, జీలకర్ర, ఉప్పు, పసుపు, 2 యాలక్కాయలండి, లవంగాలు కూడా వేసుకోవచ్చండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత చిన్నుల్లిపాయలు వేసుకుందాము. వేసుకున్న తర్వాత కళాయి పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి, ఆయిల్ వేడెక్కిపోయింది. దాని తర్వాత దాంట్లో కాకరకాయలు వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత గోల్డెన్ కలర్ రావాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కాకరకాయలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత చూడండి ఎలా వేగిపోయాయో. చక్కగా అదే ప్యాన్లో ఆ నూనెలోనే కొద్దిగా జీలకర్ర వేసుకోండి. వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి కోసి వేసుకోండి. వేసుకున్న తర్వాత చక్కగా వేగిన తర్వాత దాంట్లో స్టఫ్ కాకరకాయలు వేసేయండి. ఆ మసాలా కాకరకాయల్లో పెట్టేయండి. పెట్టి చక్కగా ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో కాకరకాయ వేపుడు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.